హాయ్ అండి. ఈరోజు హౌస్ డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నానండి. సో మార్నింగ్ 6 లేసేసాను. డైలీ 6 లేనండి. మండే, ఫ్రైడే వస్తే 5 లేసి పూజ చేసుకుంటాను. మిగతా టైమ్స్లో అయితే 6 లేసి పని అంతా చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు కూడా అలానే పొద్దున్న లేసి కసు ఊడ్చేసి పిల్లల కోసం టిఫిన్ అయితే చేసి పెట్టేసి నైటే అంట్లు కడిగేసి పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం వర్క్ తగ్గిందండి నాకు పొద్దున్నకి. పిల్లల్ని లేపి బ్రష్ చేయించి స్నానం చేపించి టిఫిన్ తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. ఈరోజు హరీష్కి లంచ్ బాక్స్లో వచ్చేసి సేమియా ఉప్మా అలాగే ఒక ఎగ్ ఇంకా స్నాక్స్ కోసం వాడికి యాపిల్ అయితే పెట్టానండి. వాడు అన్నం కలుపుకొని తినలేడు కదా, సో అందుకు ఎక్కువ అన్నం అలాంటివి పెట్టను. టిఫిన్స్ ఎక్కువ పెడుతుంటాను లంచ్ బాక్స్లో, అది వాడు ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. అందుకే పెట్టేసి ఇంకా పంపించేశాను. మా ఆయన ఈరోజు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఆయన తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా రొటీన్ స్టార్ట్ అవుతుందండి. నేను బ్రష్ చేసేసి ఇంకా ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ పౌడర్తో హాట్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను అనమాట. తర్వాత బట్టలు ఉంటే పిండేశానండి. అంటే రేపు కూడా చేసుకోవచ్చు, కానీ రేపు ఆగస్ట్ 15th కదా, పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. కొంచెం పని ఉంటుందండి, ఇంకా రేపు అస్సలు అవ్వదు నాకు. సో అందుకే ఈరోజు చేసేస్తున్నాను అనమాట. బట్టలన్నీ ఉతికానో లేదో వర్ణదేవుడికి నా మీద కోపం వచ్చినట్టుంది. అంత లోపలనే మోడం స్టార్ట్ అయిపోయిందండి. ఏం చాలో ఏమో, ఇక్కడ డైలీ వర్షం పడుతూనే ఉంటుంది. అసలు బట్టలు ఆరనే ఆరవు. మళ్ళీ బాల్కనీలోకి తెచ్చి ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. చూసారా, మళ్ళీ మోడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం బట్టలు ఉతికి కిందకి వచ్చేసరికి 10:56 అయిందండి. ఇంకప్పుడు నేను కూడా కొంచెం ఉప్మా తినేస్తున్నాను, సేమియాల ఉప్మా. నా టిఫిన్ అయితే 11కి అయింది ఈరోజు. సో డైలీ ఇదే టైంకి అవుతుంది. మామూలుగా ఇంట్లో పిల్లలు ఉంటే ఎక్కువ వర్క్ ఉంటుంది కదా. సో తర్వాత నేను టిఫిన్ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. గోరుచిక్కుడుకాయల కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో మా ఆయన లేసేసరికి పని అంతా చేసేయాలనుకుంటున్నా. మా ఆయన డీప్ క్లీన్లో హెల్ప్ చేస్తారు అనుకున్నా, బట్ ఆయన నిద్ర వస్తుంది, నాకు డ్యూటీ ఉంది కదా అనేసి పడుకున్నారు. సో నాకు తప్పలేదన్నమాట. సో ఇక్కడైతే కర్రీ చేస్తూ ఒకవైపు, ఇంకోవైపు అయితే నేను డీప్ క్లీన్ చేస్తున్నానండి. హౌస్ బూజంతా దులుపుతున్నాను. పెళ్ళైన కొత్తలో అయితే ఒక వంట అయితే ఆ వంట దగ్గరే ఉండి చూసుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇప్పటికైతే 2 వంటలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను. వంట చేస్తూ ఇలా పక్కన పనులు కూడా చేయగలుగుతున్నానండి. ఫ్యాన్ మా తమ్ముడు వచ్చినప్పుడు ఫ్యాన్లన్నీ క్లీన్ చేపించుకున్నా. వాడు కొంచెం హైట్ ఉంటాడు కదా, తాటి చెట్టు లాగా, వాడితో అయితే క్లీన్ చేపించుకున్నానండి. ఇంకా పైన బూజు ఏమైనా ఉందేమో అని చూసి క్లీన్ చేసుకుంటున్నాను. మా చెల్లి ఊరికి వెళ్ళేటప్పుడు తను, అక్క నువ్వు ఎప్పుడు చేసుకుంటావులే పిల్లలతో, ఇద్దరం కలిసి డీప్ క్లీన్ చేద్దాం ఇల్లు అనేసి తను కూడా నాకు క్లీన్ చేపించేసి వెళ్ళిపోయిందండి. మా ఆయన ఫుల్ పడుకొని ఉన్నారు ఇక్కడ. ఇంకా అంతగా ఏం లేవన్నమాట బూజు, అయినా ఒకసారి క్లీన్ చేస్తున్నాను నేను. ఇక్కడైతే కిటికీలు అవి క్లీన్ చేస్తున్నా. అన్ని రూమ్స్ కిటికీలు అన్ని క్లీన్ చేసిన తర్వాత అన్ని రూమ్స్ స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి, అవి కూడా క్లీన్ చేసేసాను. మా పిల్లోళ్ళు మామూలు కాదండి. స్విచ్ బోర్డుల మీద, గోడల పైన పెన్సిల్తో కెచప్తో గీస్తూ ఉంటారు. తర్వాత అన్ని రూమ్స్వి ఇలా డోర్స్ అన్ని క్లీన్ చేసేసానండి. ఇక్కడ ఎక్కువ వర్షం పడడం వల్ల నెమ్ముతోనో ఏమో తెలియదు కానీ ఇలా డోర్స్ మీద కానీ కబోర్డ్స్లో కానీ వారానికి ఒకసారి క్లీన్ చేయకపోతే తెల్లగా పొరలు వచ్చేస్తుంది, స్మెల్ వస్తుంది, మగ్గిన వాసన. సో అందుకు తప్పకుండా వీక్లీ 1 టైం అయితే క్లీన్ చేసుకోవాలి. నేనైతే 6 monthsకి ఒకసారి హౌస్ డీప్ క్లీన్ చేస్తానండి. ఇంకా కిచెన్ చెప్పనక్కర్లేదు, డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా ప్రతి సండే నేను వాషింగ్ డే పెట్టుకుంటానన్నమాట. సింకులు, వాష్రూమ్స్ ఇలా కడుగుతూ ఉంటానండి. సో నేను ఒక చిట్కా చెప్తానండి. మీరు బ్రష్లు వాడి పడేస్తారు కదా, దాన్ని అస్సలు పడేయద్దు. ఇలా సింకులు కడగడానికైతే యూజ్ అవుతుంది. నేనైతే ఇలా యూజ్ చేస్తాను. తర్వాత 2 బాత్రూమ్స్ అయితే కడిగేసి మళ్ళీ కసు ఊడ్చేసి బండలు తుడిచేసానండి. సో ఈ రోజుతో నా డీప్ క్లీన్ అయిపోయింది. ఇంకా నేను జలకాల ఆడడానికి వెళ్ళాలి, అదేనండి స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి. ఇప్పటికైతే టైం అయిపోయింది అనమాట. నేను స్నానం చేసి వచ్చి ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావాలి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ అయిపోయింది. అలా ఉంటుంది మనతోని. ఇంకా నాకు అస్సలు టైం సరిపోదండి. పిల్లలు వస్తే ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి స్నాక్స్ ఇచ్చి ఇంకా వాళ్ళకి కొంచెం చదివించి ఇంకా అదే వాళ్ళతోనే అయిపోతుంది. బట్టలు ఉతికాను కదా, అవి కూడా మడత చేసి పెట్టాలన్నమాట. సో నాకు టైమే కుదరదు. సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు చూసారా, టైం వచ్చేసి 2:11 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసి ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. థ్యాంక్స్.